అందరికీ నమస్కారం. నేను మీ వినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు మా వ్యూవర్స్ కానీ, నేను కానీ. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. షూర్. సార్, అంటే చాలా మంది బయట అంటూ ఉంటారు సబ్‌కాన్షియస్ మైండ్ అనేది నార్మల్‌గా పవర్‌ఫుల్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇది కాకుండా ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుందో ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి. రైట్. నిజమేనా? నిజం. అండ్ నాకు దీనికి సంబంధించి పెద్దగా వివరాలేం తెలీదు. సో, మీరేమైనా చెప్తే రైట్. మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే సబ్ కాన్షియస్ మైండ్ తోనే సాధించగలం. ఓకే. పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ రాశాడు జోసెఫ్ మర్ఫీ. అందులో ఇది ఎంత పవర్ఫుల్లో చాలా వివరంగా చెప్పాడు ఆయన. ఆయన అంటాడు, ఇప్పుడు మనకు చిన్నప్పుడు కథ చదువుకుని చూసారా, అల్లావుద్దీన్ అలా ఒక అద్భుత దీపం, అవును. దానికి దీన్ని రబ్ చేస్తే అక్కడి నుంచి ఒక జీని వస్తాడు. ఆ జీని ఏం చేస్తాడంటే మన కోరికలన్నీ తీరుస్తాడు అనమాట. అవును. అందులో అల్లావుద్దీన్ నాకు ఒక పెద్ద ప్యాలెస్ కావాలంటే ప్యాలెస్ క్రియేట్ చేస్తుంది. అందులో నాకు క్వీన్ ఉండాలి అంటే ఆ క్వీన్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. అవును. ఇలా ఎన్ని విషెస్ అయినా సరే అది ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. మనకు కూడా జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన అందరిలో ఒక జీని ఉన్నాడు. ఆ జీనియే సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. మనం ప్రాపర్గా వాడుకుంటే, మనం దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు, మన అందరిలో ఉన్నటువంటి జీని మన కోరికలన్నీ తీరుస్తుంది. హుహు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. ఓకే. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. హ్మ్. దీనికి ఎంత బలాలు అయితే ఏ విధంగా అయితే ఉన్నవి, హనుమంతుడిలాగా హ్మ్. చాలా బలం ఉంది, కానీ దాని బలం తనకు తెలియదు అంటారు కదా. హ్మ్. అలా ఒక లిమిటేషన్ కూడా ఉంది దీనికి. ఏమంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుడ్డిది. హుహు. దీనికి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. ఓకే. ఇది నమ్మేస్తుంది. మీరు కాన్షియస్గా మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఇప్పుడు మీరు నాకు జ్వరం వచ్చింది, నాకు ఏమాత్రం బాగోలేదు, నాకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు, నాకు నలతగా ఉంది, చిరాగ్గా ఉంది అని ఒక పావుగంట అనండి, మీకు ఖచ్చితంగా చిరాకు వస్తుంది, జ్వరం కూడా వస్తుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మింది నిజంగా మీకు జ్వరం ఉందేమో అని. హుహు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, కమాన్ ఇంకో గంట సేపు నేను చేస్తాను అనుకోండి, ఆ ఉత్సాహం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీకు అర్థమవుద్ది. హ్మ్. ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఒక ఫంక్షన్ జరిగింది. అక్కడ భోజనాలు ఒక 50 మంది వరకు హ్మ్. భోజనాలు చేశారు. భోజనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళు ఏదో మాడుకుంటున్నారు. ఒక అతను విన్నాడు. ఏంటంటే వాళ్ళు తిన్నటువంటి భోజనంలో ఒక బల్లి హుహు. పడిందని, ఆ బల్లి బాగా పూర్తిగా అందులో కలిసిపోయిందని ఓకే. విన్నాడు. ఓకే. ఇది విన్న తర్వాత అందరికి చెప్పాడు. ఏమైంది తెలుసా? అందరికి వాంతులైనాయి, వామిటింగ్ చేశారు. ఓకే. ఎప్పుడైతే మనం తిన్న దాంట్లో బల్లి ఉంది, అది బాగా ఇదైపోయిందంట అని చెప్పని మీరు మీ ఎక్స్ప్రెషన్ చూసారు. ఇప్పుడు అవును. మీ ఫీలింగ్ ఎలా ఉందో, అవును. మరి తిన్న వాళ్ళకి ఎలా ఉంటది? అవును. ఇంగ వాళ్ళు వామిటింగ్ కడుపులో చేశారు. తిప్పేస్తది. అవును. ఇక్కడ వాస్తవం చెప్పంటారా, హ్మ్. అది ఏం జరిగిందంటే, ఆ కుక్స్ అప్పుడు జరిగిన దాని గురించి కాదు మాట్లాడుతున్నది. హుహు. ఎప్పుడో ఎక్కడో ఇలా వంట విషయంలో బల్లి పడిందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఇతను ఇప్పుడు తిన్న దాంట్లో బల్లి చనిపోయిందని చెప్పాడు. ఓకే. మరి వామిటింగ్ ఎందుకైంది? అంటే మనం థింక్ చేసాం ఆ కాబట్టి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ నిజంగా బల్లి పడింది అది నమ్మింది. హ్మ్. అది నమ్మి వామిట్ అవ్వాలంటే ఒక మెకానిజం జరగాలి కదా. అవును. పొట్టలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలి, దాన్ని బయటికి గెంటాలి, అవును. ఒక చిరాకు భావన రావాలి. అవును. ఇవన్నీ వస్తేనే కదా అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. హ్మ్. అవన్నీ ఎలా వచ్చినాయి? అండ్ నిజంగా బల్లి పడితే అది సహజంగా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అవును. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? సో, సబ్‌కాన్షియస్ మైండ్ వర్క్ సబ్ చేసిందంటారు. కాన్షియస్ మైండ్ నమ్మితే ఏదైనా చేస్తుంది. హ్మ్. కాబట్టి మనం కూడా జీవితంలో నేను సాధించగలను, నేను చాలా తెలివైనవాడిని, నాకు ఇంకా స్కిల్ ఉంది, నా వర్త్ ఉంది అని అనుకున్నవాడు ఎదుగుతూనే ఉంటాడు. నేను అసమర్థుణ్ణి, నాకు చేత కాదు, నా జీవితం ఇంతే, నాకు అదృష్టం లేదు, నాకు డబ్బులు లేవు, నేను సరిగ్గా చదువుకోలేదు, నేను తెలుగు మీడియం చదువుకున్నా, ఇంగ్లీష్ రాదు, ఇన్ని లిమిటేషన్స్ చెప్పుకుంటూ ఉంటే అయ్యే ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. మనం ఏదైతే దృష్టి పెడతామో, లేకుంటే ఏదైతే మాటలు చెప్తామో అది నిజంగా నమ్ముతూ ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను ఒక ఎగ్జాంపుల్. మీకు ఒక సినిమాలో ఒక విలన్ను హ్మ్. దారుణమైనటువంటి సీన్ ఒకటి, హీరోయిన్ని చంపేస్తాడు, దారుణంగా చంపేస్తాడు. ఓకే. మనం చాలా ఫీల్ అవుతాం. ఏదో గజనీ సినిమాలో హీరోయిన్ని చాలా దారుణంగా చంపేసి హ్మ్. చాలా వైలెంట్గా చంపేస్తాడు విలన్. అప్పుడు ఆ సందర్భాన్ని చూసి కొంత ఏడుపు, కళ్ళలో బాధ చూసే వస్తుంది కదండి. వస్తుంది రాదా? వస్తుంది. వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, అది సినిమా అని మీకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఏడ్చారు, ఎందుకు బాధపడ్డారు? బాధపడడం కాదు, డిస్టర్బ్ అయిపోతారు కూడా. ఆ రోజంతా కూడా
అదోలా ఉంటది అటువంటి సీన్‌లు, వైలెంట్ అవును. సీన్‌లు చూస్తే. ఇది ఆఫ్టర్ ఆల్ సినిమా అని మీకు తెలీదా? సినిమా అని తెలుసు, చేస్తుంది యాక్టింగ్ అనే తెలుసు. బాగా అవును. చేశారు యాక్టింగ్ యాక్చువల్‌గా. యాక్టింగ్ అవును. బాగా చేశారు అనుకోవాలి తప్పిస్తే, అవును. మీరెందుకు ఫీల్ అవుతారు? ఎమోషనల్‌గా ఎందుకు డిస్టర్బ్ అయ్యారు మీరు? అంటే తెలీదు. ఎప్పుడైతే ఒక ఎమోషన్‌లోకి మనం వెళ్ళిపోయామో, మన కాన్షియస్ మైండ్ కొంత తప్పుకుంటది. ఈ హ్మ్. లాజికల్ మైండ్, కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ మైండ్. ఓకే. ప్రతి దాన్ని క్వెషన్ చేస్తూ ఉంటది. ఆ క్వెషన్ చేసే మైండ్ ఒక మ్యూజిక్‌కో, లేకుంటే ఒక సందర్భానికో, ఒక ఎమోషన్‌కో గురై కొంచెం అలా పక్కకు తప్పుకుంది. తప్పుకుంటే ఉన్నది సబ్‌కాన్షియస్ మైండే. దాని నిజానికి, అబద్ధానికి తేడా తెలీదు. ఇందాక చెప్తున్నా అదే. అవునవును. చెప్పారు. ఇది నిజమా? అబద్ధమా? అని ఎవాల్యుయేట్ చేయదది. హ్మ్. అది అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అది నమ్మాలంతే. నమ్మితే మాత్రం చేసేస్తూ ఉంటది. అది నమ్మాలి కాకపోతే. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనే జోసెఫ్ మర్ఫీ పుస్తకంలో ఏ విధంగా రాశాడంటే, హ్మ్. ఒక షిప్ వెళ్తూ ఉంటది. షిప్పు కెప్టెన్ నడిపిస్తూ ఉంటాడు. కెప్టెన్ చూస్తాడు. అంటే బాగా కొంచెం క్లియర్‌గా ఉంది పాత్. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. కాబట్టి ఇంజిన్ రూమ్‌లో ఉంటాడు ఒకాయన. ఆయన ఆ ఇంజిన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. స్పీడ్ పెంచడం, తగ్గించడం ఇంజిన్ రూమ్‌లో ఉన్న ఇంజినీర్ చేస్తాడు. కెప్టెన్ చేయడు. ఇతను కెప్టెన్ ఇంజిన్ రూమ్‌లో ఉన్నటువంటి ఇంజినీర్‌కి చెప్తాడు, మెసేజ్ ఇస్తాడు. స్పీడ్ పెంచని చెప్తాడు. ఓకే. ఆడు పెంచుతాడు. ఎందుకండి స్పీడ్ పెంచడం? అక్కడ ఎదురుగుండా ఐస్ బ్రేకర్ ఉంది కదా! అని ఇతను అడగడు. ఎవరు? కెప్టెన్ రూమ్ ఇది ఇంజిన్ రూమ్‌లో ఉన్నటువంటి ఇంజినీరు క్వెషన్ చేయడు. పెంచమంటే పెంచుతాడు. తగ్గించమంటే తగ్గిస్తాడు. అతను బ్లైండ్. బ్లైండ్ అంటే ఏంటి? ఇక్కడ కనపడేది అతను చూడలేడు. అవును. సబ్‌కాన్షియస్ మైండ్ కూడా ఆ హ్మ్. విధంగా క్వెషన్ చేయదు. హ్మ్. కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అది నమ్ముతుంది. ఓకే. కాబట్టి ఆ నమ్మకం పైన పనిచేస్తుంది. మనం నమ్మామా, మనం నిజంగా సాధిస్తాం. నేను గొప్పవాడిని అని నువ్వు నమ్మితే నిజంగా గొప్పవాళ్ళుగా అవుతాం. ఓకే. నేను అసమర్థుడిని అని నమ్మితే అసమర్థుడు అయిపోతాడు. అంత పవర్‌ఫుల్ సబ్‌కాన్షియస్ మైండ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా క్లారిటీగా చెప్పారు. థాంక్ యూ.